టైం అయిపోయింది, మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అరే విజ్జు, ఏంటక్క? అది అవతరా రీఛార్జ్ లేదు. నేను ఇందాకే రీఛార్జ్ చేశాను అక్క. అరే 1 month నుంచి రీఛార్జ్ చేయమంటే చేయట్లేదు, ఇప్పుడు అంత అర్జెంట్గా ఎందుకు చేస్తావు? సర్లే చేస్తే చేస్తావు కానీ సీరియల్ పెట్టరా, కొంచెం చూడాలి. ఏంటక్క, నేను క్రికెట్ చూద్దాం రీఛార్జ్ చేసుకుంటే నువ్వు సీరియల్ కావాలా? ఎలా? సర్లేరా, సీరియల్ పెట్టొచ్చు కదా, బ్రేక్ వచ్చినప్పుడు క్రికెట్ చూసుకో. నేను నీకు ఎలా కనపడుతున్నానక్క? అచ్చం కరెంట్ షాక్ కొట్టిన కోతిలా ఉన్నావురా. ఎలా? టీవీ లేదు, ఏం లేదు. నువ్వు ఎలా క్రికెట్ చూస్తావు, నేను చూస్తాను. చూస్తావా? స్టార్ట్ అయినట్టుకుంది, వీడితో ఒక ఆట ఆడుకుంటాను. మన పేరు నిలబెట్టేస్తారా? నీకు ఇలా కాదురా. కొట్రా 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 కొట్రా. మీ అమ్మ ఇదే కరెంట్ పోయింది, కుదిరింది. 6 కొట్టాడు 4 కొట్టాడు కూడా తెలీదు. ఏరా కరెంట్ పోయిందా? నీ దరిద్రమే కొట్టేసినట్టు ఉందక్క. అసలు నీకు 4 మీద మచ్చలు ఒకటి ఉన్నాయి. ఏం తిట్టుకున్నావు ఏటో. మంచిగా నీ సీరియల్ పెట్టలేదని. మన ఇంట్లో కరెంట్ పోతే ఏంట్రా, వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఇంట్లో చూసుకో. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికా? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇప్పుడేం వెళ్తాం అక్క. అవును నిజమే, పవన్ గడ్డి ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు కదా. నేను మర్చిపోయాను. అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అక్క బాబు? నువ్వు సూపర్ అంతే. అరే అలానే దోశల పిండి కొడతారా? దోశల పిండా తెత్తానులే, నువ్వు దానివే. అవతల నా క్రికెట్ ఏమైంది అర్థం కావట్లేదు. మ్యాచ్ వెళ్ళాక ఎప్పుడే మాట్లాడతావు తెలియదు. అవతల పక్క మ్యాచ్ లేట్ అయిపోతుంటాయి. వెళ్ళు, నేను హ్యాపీగా ఇప్పుడు సీరియల్ చూసుకుంటా. ఇక్కడ ఉన్నాడో లేదో అదో బాధ. అవతల ధోని కూడా ఉన్నాడు, అయిపోయాడు. ఎవర్రా బాబు ఎలా డోర్లు కొట్టేస్తాను? ఒక నిమిషం ఆగరా బాబు, డోర్లు ఇరిగిపోతాయి. ఎందుకు అలా తలుపు కొట్టేస్తున్నావు? 2 నిమిషాలు అయితే నేనే తెస్తాను కదా, వచ్చాగదా నీకు అసలు. ఒరే తిడితే తిట్టావు కానీ తలుపు తీయడానికి ఎంతసేపు నీకు? అవసరం మ్యాచ్ వచ్చి ఒరే సీరియల్ చూస్తున్నారు ఏట్రా? మ్యాచ్ ఎప్పుడు అయిపోయిందిరా? మ్యాచ్ అయిపోయిందా? వర్షం పడుతుందని చెప్పి అప్పుడే ఆపిస్తాడు. మ్యాచ్ అయిపోయిందా? అమ్మ నా జీవితం ఎప్పుడు ఇంతే కావాలరా, ఎప్పుడు దరిద్రమే కావాలా? ఇంటి దగ్గర రక్కతో కూర్చొని సీరియల్ చూసుకున్న బాగుంది, టైంపాస్ అయిపోయింది. సరే బాయ్. ఏటో కరెంట్ ఇచ్చాడు లేదు. ఇంటి బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకుని వయసు గురించి కష్టపడుతుంటే బాధగా ఉంది.